హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివి స్టడీ అప్డేట్స్. ఫ్రెండ్స్, మే 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, నేటి నుంచి 22 వరకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, ఎల్లుండి నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపులు. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేని వారికి వచ్చే నెల 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలని సూచించింది. ఇక తుది ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 22 వరకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తర్వాత మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా వాటిని కొనసాగిస్తారని అధికారులు తెలిపారు. రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కు విద్యార్థులు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీవెరిఫికేషన్ కోరే వారికి జవాబు పత్రాన్ని ఆన్లైన్ లో పంపనున్నారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు చెల్లించవచ్చునని అధికారులు చెప్తున్నారు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు 2 షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలి. ఉత్తీర్ణత కాని వారు నిరాశపడొద్దు. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ పరీక్షలు రాయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు జరిగాయి. ఆ వెంటనే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 25 కేంద్రాలలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించి పరీక్షలు ముగిసిన కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేశారు. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.